రెడ్డి గారు జూన్ 2న ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అత్యంత వైభవంగా అత్యంత గొప్పగా జరపాలని చెప్పి నిర్ణయించిండు. ఆ రోజు అనేక స్కీములు ప్రకటించాలని చూస్తుండు. అయితే ఇదే సందర్భంగా ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు వేరే స్కీములు అనౌన్స్ చేయి, ఫ్యూచర్ సిట్ అనౌన్స్ చేయి, వేరే దేశాలకు గెస్ట్ హౌస్ అనౌన్స్ చేయి, ముసి ప్రకటన చేయి, ఇంకా విల్లాలు కట్టు, భూములు యాక్షన్ చేయి. కానీ ఖబర్దార్ బీసీలకు మాత్రం ఆ రోజు కొత్త స్కీములు ప్రకటించి మీ బీసీ వ్యతిరేక ముద్రను చెరిపేసుకోండి. మీ మీద బీసీ వ్యతిరేక ముద్ర పడ్డది. ఎందుకంటే 42% అమలు చేయలేదు. సిటీ సరౌండింగ్లా ఒక్క ఆఫీసర్ బీసీ లేదు, అందరు మీ కులపలను వేసినావు. రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టూ ఎంఆర్ఓలు, ఎంపీలు, ఆర్డీఓలు, మొత్తం మంచి మంచి ఆఫీస్ పోస్టులన్నీ బీసీల ఒక్కరికి ఇవ్వకుండా అన్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, అదేవిధంగా చివరకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా నాన్ బీసీని వేసినావు. కమిషనర్ బీసీ కాదు, సెక్రటరీ బీసీ కాదు, ఆఫీసర్లు బీసీ కాదు. బీసీ రాకపోతే మన ఒప్పుకుంటాం, కానీ బీసీ వ్యతిరేకత చేసి బీసీ వ్యతిరేక చర్యలకు అంచివేస్తున్నావు. ఆఖరికి బీసీలు తిరుగుబాటు చేసి ఆ అధికారులను కొట్టి ఎలగొట్ట దశకు తీసుకొస్తావు. అంత తిరుగుబాటు చేసే పరిస్థితి క్రియేట్ చేస్తున్నావు. కాబట్టి ఈ వ్యతిరేక ముద్రను తీసేసి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మొత్తం బీసీ సిబ్బంది, సెక్రటరీ టు మైనారిటీ డిపార్ట్మెంట్ లోపల ఏముంది, అటెండర్ నుంచి సెక్రటరీ దాకా మైనారిటీలో ఉంటారు. ఎస్సీ వెల్ఫేర్లో అటెండర్ నుంచి సెక్రటరీ దాకా ఎస్సీలో ఉంటారు. ఎస్టీలు అట్లే ఉన్నత పదవులన్నీ ఎస్టీలకే ఉంటాయి. కానీ బీసీలో మాత్రం బీసీ నాన్ బీసీలను వేస్తూ బీసీ వ్యతిరేకులు అనేసి బీసీలను దొక్కిపెట్టే పద్ధతి పెడుతుంది. అందుకే ఈసారి సెక్రటరీ, కమిషనర్ బీసీలను వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇక ప్రధానమైన డిమాండ్ ఏంటిదంటే, ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రుణాలు ఇవ్వలే. ఓన్లీ ఇదిగో అదిగో అని చెప్పి వచ్చిన కొత్తలో అప్లికేషన్లు తీసుకున్నాం. 6,80,000 దరఖాస్తులు తీసుకున్నాం. వాటిని మూట కట్టి మరి మున్సిపల్ చెత్తబుట్టలు వేసినా కాలబెట్టినో తెలుస్తలేదు, ఒక్కరికి రుణాలు ఇస్తలేవు. అందుకే ఈ సందర్భంగా బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టి బీసీల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షలు ఇవ్వాలి. మీ దగ్గర 100,000 కోట్లు ఉంటే, లక్షల కోట్లు ఉంటే, మా దగ్గర 20 లక్షలన్నీ ఇవ్వరా మా కుటుంబాలకు. కుల వృత్తులు పోయినాయి, చేతి వృత్తులు పోయినాయి, యంత్రాలు వచ్చినాయి. మా వాళ్ళందరూ రోడ్ల మీద అయిన బతుకులేవు, కష్టమైపోయింది. చదువుకుందామంటే ఫీజులు ఇస్తలేవు, ఉద్యోగాలు చేద్దామంటే ఉద్యోగాలు ఇస్తలేవు. కనీసం 20 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి. మన రాష్ట్ర బడ్జెట్ లోపల ధనిక రాష్ట్రం, మన బడ్జెట్లో ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు ఇవ్వడం పెద్ద సమస్యనే కాదు, ఎక్కువచ్చు. అదే బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఒక్కొక్క కుటుంబానికి 30 లక్షలు ఇస్తావు. కనీసం నువ్వు 20 లక్షలను ఇచ్చి ప్రతి బీసీ కుటుంబాన్ని ఆదుకో. ఏదో మీరు అనేక గ్యారెంటీలు ఇచ్చినావు, నేను గ్యారెంటీలను కూడా అడుగుతలేము. మాకు బీసీ కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అందుకోసం బీసీ 20,000 కోట్లు బీసీ కార్పొరేషన్ కేటాయించి అమలు చేయాలి. రెండవది, జిల్లాలో బీసీ కార్పొరేషన్లకు ఈడీ పోస్టులను రద్దు చేశారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆ పోస్టులు పునరుద్ధరించి లోన్లన్నీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక రెండవ డిమాండ్కి వస్తే, కాలేజ్ హాస్టళ్ళు సరిపోతలేవు. మొత్తం ఈ హైదరాబాద్తో సహా మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండల 500 మంది దరఖాస్తు పెడితే 50 మందికి వస్తున్నాయి, 10% మందికి మాత్రం వస్తున్నాయి. చాలా మందికి హాస్టల్ సీట్లు రాక అమ్మాయిలు అబ్బాయిలు చదువు మానుకొని ఇళ్ళకి పోతారు. వాళ్ళకు పెద్ద ఖర్చు కూడా రాదు, వాళ్ళకు రెంటే ఆ స్కాలర్షిప్ వస్తుంది. ఆ స్కాలర్షిప్ డైట్ ఛార్జ్గా మార్చవచ్చు. కాబట్టి 120 కాలేజ్ హాస్టళ్ళు బీసీ మంజూరు చేయాలి. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా
ప్రకటించాలని ముఖ్యమంత్రికి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా గురుకులాలు ఈసారి బీసీ గురుకులాలు కొట్లాడి నేను 82లో పెట్టించిన విజయభాస్కర్ రెడ్డికి. ఈరోజు వీళ్ళందరూ డ్యాన్సులు చేస్తున్నారు. చెయ్యండి, బిల్డింగ్ కట్టడానికి చేయాలి. ప్రచారం కోసం అన్ని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇవన్నీ నేను అభ్యంతరం చేస్తలేను. కానీ గురుకుల భవనాలు కట్టాలని ఒక్కరైనా మాట్లాడుతున్నా? ఎవరు మాట్లాడతలేరు. ఏ మంత్రి మాట్లాడేది, ఏ పార్టీ మాట్లాడేది, ఎవరు మాట్లాడదు. దోసుక తినేది ఒక్కటి. నీవు ఇంత తీసుకు తిన్నావు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు 10 లక్షల కోట్లు తిన్నావు. ఈయన అధికారంలోకి వచ్చినాక 5 లక్షల కోట్లు తిన్నాడు. భూములు మింగుతున్నారు. బంజరు భూములు వదులుతలేరు, గవర్నమెంట్ భూములు వదులుతలేరు, ఇనాం భూములు వదులుతలేరు, మొత్తం భూదాన్ భూములు వదులుతలేరు, రైల్వే భూములు, ఇంకా అన్ని రకాల భూములు, వక్ఫ్ బోర్డు భూములు, కార్మికుల భూములు, ఎన్ని ఎక్స్ సర్వీస్ మెన్స్ భూములు, ఫ్రీడమ్ ఫైటర్స్ భూములు. నీకు బాగా తెలుసు, నీవు అదే కేటగిరీ కదా. తప్ప ఒక కార్పొరేషన్ లో ఒక్క పైసా లేదు. కృష్ణ కొట్లాడి కార్పొరేషన్ కు ఒక ఎండీని ఎక్కిస్తే ఇలా ఈ ప్రభుత్వాలు వచ్చే తర్వాత ఎన్ని పోస్టులు తీసి పక్కన పెట్టినటువంటి దాఖలు. బిడ్డ ఖబర్దారు, నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా. కార్పొరేషన్ కు ఆర్ కృష్ణ పెట్టించినట్టుగా ప్రత్యేక శాఖలు ఉండాల్సిందే. మీరు మర్జీ చేస్తా అని చెప్తే బీసీ సంక్షేమ సంఘాలు మర్జీ చేస్తా అంటే ఈ బీసీలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బీసీలు నేను చెప్పినట్టు కాకమ్మ కబుర్లు చెప్తే కాదు. మనం ఎలక్షన్ లో చూసాం, ఆర్ కృష్ణలో ఒక్క వాయిస్ ఇస్తే మరి ఆ సర్పంచులు జనరల్ సీట్లలో కూడా నిర్వీర్యంగా అవలీలంగా గెలిచేటువంటి దాఖలు ఉన్నాయి. కాబట్టి ఓటు అమ్మారా సీటు అమ్మారా అనే నినాదంతో ఇలా ఆర్ కృష్ణ గారి ఆదేశాలతో ప్రతి గ్రామాలలో సబ్సిడీ రుణాలు లేక విలవలమవుతున్నారు. కానీ విద్యార్థులు చదువుకొని నిరక్షరాస్యులు, అదేవిధంగా చదువుకునేటువంటి మహిళలు కూడా ఇలా ఎక్కడ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నామంటే కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు. కాబట్టి కార్పొరేషన్ బడ్జెట్ ఎక్కడ పోతుంది, కేటాయించే డబ్బులు ఎక్కడ పోతున్నాయి. కాబట్టి తక్షణమే బడ్జెట్ రిలీజ్ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి డాక్టర్ రమణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టామని చెప్పి హెచ్చరిస్తున్నా. వాళ్ళ అడ్మిషన్లు ఉండవు. మీరు ఎట్లా పైసలు ఇవ్వరని తెలుసు. డీబీటీ అని పెట్టారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని. అది ఎవరు పెడతారని? ఆఫ్రికా దేశాల్లో గరీబులకు డైరెక్ట్ ఇవ్వడానికి వాళ్ళు పెడతారు అనమాట డీబీటీ. ఏ ఫుడ్ కోసము లేదా సంక్షేమ పథకాల కోసము. మీరు విద్యార్థులకు ఎందుకు ఇక్కడ పెడుతున్నారు? మీకు అవగాహన లేని అవగాహన మహేష్లను పెట్టుకోండి, మంచి సలహాదారులను పెట్టుకోండి. ఫ్యూచర్ సిటీ అని పెట్టిరు, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ లాగా మీకు వేరే పేరు దొరకనట్టు. ఎడారి దేశంలో వాడు పెట్టిన నియమ్ సిటీ అని. ఎడారి దేశం మీద సౌదీ రాదు, వాళ్ళు నియమ్ సిటీ రోబోటిక్స్ పెడతామని పెడితే మీరు పేరు లేనట్టు కనీసం సలహాదారులకే మీరు జీతాలు తీసుకుంటారు. సలహాదారులు ఐఏఎస్ ఒక పేరు దొరకలేదు. మీకు కనీసం ఫ్యూచర్ అని పెడతారా ఎవరన్నా? ముఖ్యమంత్రి గారు మీకు అదే చెప్తున్నాం మేము. కృష్ణన్న గారు ఇంకా 120 కార్య రాష్ట్రాల్లో 120 గురుకులాలు పెట్టమంటారు. ఎట్లా మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారు, గురుకులాలకు సొంత భవనాలు పెడతాన్నారు. మీరు భవనాలు కట్టుకుంటారు. జూబ్లీస్ లో మొత్తం మీ భవనాలే. జూబ్లీస్ లో మొత్తం మీ ప్రతి ఎమ్మెల్యేకో భవనం ఉంది, ఎంపీకి భవనం ఉంది. మీరు దోచుకునే డబ్బు మాత్రం ఆడే ఉంది. ప్రజలు అడుగుతుర్రా? నేపాల్ ఎత్తేసినట్టు ఎత్తేస్తురా మీ భవనాల్ని? బిల్డింగ్ పెట్టారు నేపాల్ మొత్తం. ఆ పరిస్థితి వేకండి. పేద పిల్లలకు మీరే గురుకులాలకు సొంత భవనాలు కట్టిస్తా అన్నారు. ఆర్ కృష్ణ డిమాండ్ మేరకు మీరు దయచేసి ఆ భూదాన్ భూములు వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? సర్వోదయ బాడీ వాళ్ళు పెద్ద మనసు చేసుకోండి, ఆ భూదాన్ భూములను ఇవ్వండి. కేసీఆర్కి ఎట్లా మనసు రాలేదు బీసీలకు ఇవ్వడానికి. మీరైనా బీసీని మనుషులు ఇవ్వండి. మీ కొడవల నియోజకవర్గ బీసీలు లేరా? వాళ్ళ కోసమన్నా మీరు గురుకులాలు కట్టేయండి. నియోజకవర్గంతో బీసీ గురుకులను కట్టించి ఆర్ కృష్ణ మీరు ఆయన డిమాండ్ మేరకు మీ కామారెడ్డి డిక్లరేషన్ ఉన్న ఎజెండా అమలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.